అంటే ఆహారం కూడా జాగ్రత్తగా తీసుకోమన్నారు. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉన్నామనుకోండి, మనం జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతాం. అదే ఆరోగ్యం లేదనుకోండి, మనకి ఎంత డబ్బుండి సుఖమే ఉన్నది, ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, వీడు హార్ట్ కంప్లైంట్, హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు, వాడు ఆనందాన్ని అనుభవించలేడు. అందుచేత మన పెద్దలందరూ ఏమన్నారంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యాన్ని మించినటువంటి భాగ్యం లేదట. మనకి ఏమి ఆస్తి లేకపోయినా, మన దగ్గర డబ్బులు లేకపోయినా, మనం ఆరోగ్యంగా ఉంటే అది దానిని మించిన భాగ్యం లేదు అని చెప్పేశారు. అయితే మరి ఆరోగ్యంగా మనం ఉండాలంటే ఏం చేయాలి? దానికి ప్రశ్న సమాధానంగానే యుక్తాహారము, ఆహారము తెలివిగా తీసుకోవాలి అన్నారు. మనకి బాగా డబ్బు ఉంది కదా అని బాగా ఆహారం తీసుకున్నాం అనుకోండి, అది మన ప్రాణం కూడా తీస్తుందన్నమాట. ఆహారం ముఖ్యం మనిషికి. ఆహారం లేకపోతే మనం బ్రతకలేము. ఆహారమే మనల్ని బ్రతికిస్తుంది. ఆహారం తీసుకుంటే మనకి శక్తిని వస్తుంది. ఆ శక్తి వల్ల మనం నడవగలుగుతాం, మాట్లాడగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం, పాడగలుగుతాం, హాయిగా ఉండగలుగుతాం. అలాంటి ఆహారము ఎలా తీసుకోవాలంటే యుక్తితో తీసుకోమన్నారు. ఏమిటయ్యా యుక్తి అంటే మన శరీరానికి ఏది సరిపడుతుందో అదే తినాలయ్యా అన్నారు. యుక్తాహారం, తెలివిగా ఆహారం తీసుకోవాలి. మనకి బాగా ఆకలేసింది, శుభ్రంగా తినొచ్చు. ఆకలి వేయలేదు, ఆహారం మానేయమన్నారు. అది తెలివిగా తింటమండి, యుక్తాహారం. ఇకపోతే విహారస్య, యుక్తాహార విహారస్య, మనం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదుట. ఎందుకంటే ఈ సంఘంలోనే కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. ఎక్కడైతే మంచి వాళ్ళు ఉన్నారో, మనకి మంచి ఎవరైతే చెప్తారో అక్కడికి వెళ్ళవయ్యా అన్నారు. ఇప్పుడు చెడ్డగా ఉన్న చోట్లకి నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే చెడ్డ మనుషులు ఉన్నటువంటి చోటకి నువ్వు వెళ్ళావంటే వాళ్ళ అలవాట్లు నీకు నేర్పేస్తారు. నీ మంచితనం అక్కడ పనిచేయదు కదా, వాళ్ళకున్న చెడ్డ అలవాట్లు కూడా నీకు నేర్పుతారయ్యా. అప్పుడు నీవు చెడ్డవాడు అయిపోతే నీ జీవితాంతం బాధపడుతూ ఉంటావు. అందుచేత ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. మరి ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే ఎక్కడైతే ఈ భగవంతుడి గురించి చెప్తారో, ఎక్కడ పురాణ కాలక్షేపం జరుగుతుందో అక్కడికి వెళ్ళవయ్యా, నీకు ఆరోగ్యంగా ఉంటుంది అన్నారు. ఈ పురాణం, ఆ భగవంతుడి గురించి కథలు ఎంతసేపు విన్నా మనకి ఏ వికారం పుట్టదు. అందుచేత యుక్తాహార విహారస్య, ఆహారం తెలివిగా తీసుకోవాలి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. చెప్పుకునేటువంటి అదృష్టం మనకు కలిగింది. అందుచేత సుదినం మన అరకువేలి గ్రామంలో రంగరంగ వైభోగంగా జరుగుతూ ఉన్నటువంటి శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాసుని యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భముగా భక్తి కార్యక్రమంలో భాగంగా ఈ భగవద్గీతను ఏర్పాటు చేసినటువంటి కమిటీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొనుచు ఈ భగవద్గీత కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. పడతాయి, వర్షాలు బాగా పడినప్పుడు పంటలు బాగా పండుతాయి, పంటలు బాగా పండితే వ్యాపారాలు బాగా సాగుతాయి, వ్యాపారాలు బాగా సాగితే అందరూ ఆనందంగా ఉంటారు అనేటువంటి ఆర్యోక్తి శాస్త్రం చెప్తూ ఉన్నది. కావున ఇలాంటి అద్భుతమైనటువంటి భగవద్గీతా కార్యక్రమాన్ని ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసి మన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి పెద్దలందరూ కృషి చేయాలని పేరు పేరున వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి కమిటీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. శ్రీవారి ఊరేగింపు రంగరంగ వైభోగంగా జరుగుతున్నది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అందరూ అనండి, గోవింద నామస్మరణ చేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇంతటితో ఈ భగవద్గీత కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతు.